అన్న హాయ్ అన్న. అన్నా సో అల్లు అర్జున్ గారి 22nd సినిమా నుంచి ఈరోజు పోస్టర్ వచ్చింది. అది మీకు ఎట్లా అనిపిస్తుంది, చూసారా? నా కాలు నా ఇష్టం అయ్యా, ఇది కూడా అట్టాగే ఉండబోతుంది అనుకుంటున్నా. దానికి తగ్గట్టు డైలాగ్ కూడా పెట్టుంటారు. ఒక ఏంటంటే మన ఈ మధ్యకాలంలో జంతువులను ప్రేమిస్తున్నాం, జంతువుల పరంగా వెళ్ళబోతుంది ఈ సినిమా. దేవుళ్ళు కూడా మన హిందూ దేవుళ్ళని రాముడిని ఎక్కువగా చూపిస్తున్నారు. హిందూ మన ఏది ఉత్తర భారతదేశం మొత్తం వాళ్ళందరూ దాని మీద పడిపోయారు, దేవుళ్ళ మీద పడిపోయారు. మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి చూద్దాం ఫ్యూచర్ ఎట్లా ఉండిద్దో ఏందనేది చూద్దాం అన్న. ఇప్పుడు పుష్ప సిరీస్ తోని మన ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు కదా, సో ఈసారి అవుట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పేసి వరల్డ్ వైడ్ గా అంటున్నారు. అంతవరకు వెళ్తారనుకోవచ్చు. వెళ్తున్నారన్న, వెళ్ళేదేంది, ఏడుతున్నారు. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పటికే దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని తొక్కిపారేశారు, రాజకీయ పరంగా సినిమా పరంగా కూడా తొక్కేద్దామని మొదలు పెట్టారు. అటు బ్యాచ్ బిత్తర బ్యాచ్ అనాలే కాలనే ఏమంటావు. ఇంకా వాళ్ళు ఇప్పుడు మరి ఏడుతున్నారు కాబట్టి మన వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఒకటి ఏడుపు ఎప్పుడైనా మనకు తగిలిద్ది. తగిలిన దాని నుంచి కొట్టుకోవడం బయటికి వెళ్ళడం ఏందనేది సినీ ఫీల్డ్కి తెలుసు, రాజకీయ ఫీల్డ్కి తెలుసు. కాబట్టి బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు. అదే బాటలో అల్లు అర్జున్ కూడా ఒక అడుగు వేసాడు అని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు మీరు చూసిన పోస్టర్ లో ఆ హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది అని చెప్పేసి చాలా మంది ఒక డౌట్, మీరు ఆయనదే అంటారా కాదంటారా? నేను ఎందుకు చెప్పింది ఫస్ట్ నా కాలు నా ఇష్టం అని. అర్థమైందా? గోర్లు పెట్టే విధానం చూసావు, అది ఉంటుందా? లుక్ అనేది వేరేగా ఉంది. ఒకటి కాదురా, రెండు కాదురా, మూడు ఉండేరా నాయన, మూడింటిని తొక్కడం నాకు వచ్చురా నాయన. ఓకేనా? ఆ విధానం అనేది ఉంటుంది. ఆయనకి తగ్గట్టు డైలాగే అది పెట్టాడు. దానిలో ఆ గోల్ని బట్టే అర్థమైంది సినిమా అయిందని. అన్న ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ వీళ్ళది కొద్దిగా ఉంటుంది అన్న. ఏంటంటే కొద్దిగా డాగ్ డైలాగులు ఉంటాయి. ఆ డాగ్ డైలాగులకి ఒక పరిస్థితి ఉంది మన తెలుగు వాళ్ళు. ఆ డాగ్ డైలాగ్ వినబడిందంటే అబ్బా ఒక రేంజ్కి వెళ్ళిపోతాం. మన సినిమా బాగోపోయినా కానీ ఆ డైలాగ్ ఒక్కటి చాలు పట్టుకోవడానికి. ఆ డైలాగ్ కోసం అయినా కానీ ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని నేను ఖచ్చితంగా ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని తొక్కేస్తారంట అనుకోవచ్చు. మార్పు అనేది రావచ్చు. ఏంటంటే జంతువుల పరంగా వెళ్తున్నారు కాబట్టి ఒక మార్పు అనేది ఒక కళ ఈయనకి సెట్ అయ్యింది. ఏంటంటే మనం చాలా పాత సినిమాలు కూడా ఈయన చూసాం. అడవుల్లో పరిగెత్తడం, యుద్ధాలు చేయడం కానీ ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మారిద్దని నేను అనుకోను. అన్న హాయ్ అన్న. సో అల్లు అర్జున్ గారి కొత్త సినిమా నుంచి ఈరోజు ఒక పోస్టర్ వచ్చింది, అది చూసారా? చూసాను. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే పుష్పతో వైల్డ్ ఫైర్ అన్నాడు, అవును, ఇప్పుడు వైల్డ్గా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక యానిమల్ యాంగిల్లో ఆ పిక్ని డిజైన్ చేసిన విధానం చూస్తే అప్పుడేమో వైల్డ్ ఫైర్, ఇప్పుడేమో వైల్డ్గా ఎనిమల్గా ఒక వైల్డ్ ఎనిమల్గా వస్తున్నట్టు. సో బాక్స్ ఆఫీస్ని షేక్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక ఇంటు. ఎందుకంటే ఒక వైల్డ్నెస్ ఉంటేనే ఒక సినిమా మీద గ్రిప్ వస్తుంది మంచిగా, ఏంది అనేది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నాడు. అప్పుడు వైల్డ్ ఫైర్ అన్నాడు. ఆ వైల్డ్ ఫైర్తో ఎంత విధ్వంసం సృష్టించిండో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఓకేనా? సో విధ్వంసం ఎట్లా ఉంచాలంటే ఒక కంటెంట్ నమ్ముకొని ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకుడికి హోప్స్ ఎలా పెంచాలి, ఒక వైల్డ్నెస్, ఒక అవేర్నెస్ ఏం చెప్తున్నారు అనేది ఒక క్రియేట్ చేస్తే దాని మీద ఇంకా అంచనాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే పోస్టర్ లో హ్యాండ్ అనేది అల్లు అర్జున్ గారిది, ఆయనే ఈ గెటప్ లో ఉంటారు ఈ సినిమాలని కొంతమంది అంటున్నారు. అట్లా ఉండే అవకాశం ఉంది? అది మన ఊహాగానం. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి. తమ అభిమాన హీరో ఈ యాంగిల్లో చూపించుతున్నాడు, సో ఆయన జంతువుని ఎట్లా చూపిస్తారు అనేది ఒక భ్రమ మాత్రమే, ఊహాగానం. అది రేపు తెర మీద చూసినప్పుడు అది ఎందుకు చూపించారు అనేది మనకు రిపీట్ అయినప్పుడు ఓహో ఈ యాంగిల్లో తనని ఇలా ప్రొటెక్ట్ చేసారు కాబట్టి అలా చూపించాల్సి వచ్చింది అనేది ప్రేక్షకుడికి కన్వే చేయగలుగుతారు. అల్లు అర్జున్ గారు గంగోత్రి సినిమా నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, అసలు ఆయన హీరో మెటీరియల్ అవసరమా అని చెప్పేసి. సో ఇప్పుడు పుష్పతోని ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. అంటే ఈ యొక్క ఆయన జర్నీని, ఈ యొక్క వేరియేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే సమాజమే అంతా కాసిన చెట్టు అయితే రాళ్లతో కొడతారు. అది పండు కోసమే కావచ్చు, కానీ ఏదైతే కాస్తుందో దానికి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాంటి రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళిండు. అది నాటే ఈజీ. ఆయన ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ కొడుకు కావచ్చు, కానీ లక్ ఉండొచ్చు, కానీ కష్టపడింది మాత్రం క్రమశిక్షణతో లేకుండా మాత్రం ఈ స్థాయికి రాలేరు కూడా. ఓకే అన్న, పుష్ప సినిమాతోని నేషనల్ అవార్డు కొట్టాడు, మరి ఈ సినిమాతోని ఆస్కార్ వరకు వెళ్తారనుకోవచ్చు? అట్లా ఊహించుకోద్దన్న, ఏదైనా ఒక సినిమా వరకే పరిమితం. ఎందుకంటే నెక్స్ట్ ఏంది అనేది మనం ఊహించుకోవద్దు. దాన్ని ప్రూవ్ బట్టి దాన్ని అనదర్ లెవెల్కి వెళ్తుంది. అది ఇప్పుడు దాన్ని మించి రావచ్చు, దాని సరితుమంగా రావచ్చు, ఒకసారి డౌన్ అయి రావచ్చు. మనం ఊహించుకునే దాన్ని బట్టి ఏ లెవెల్ కన్నా వెళ్ళిపోతాం. అది కాదు, ఏంటంటే దానికన్నా బెటర్ ఉండాలి. అదొక మైలురాయి అయిపోయింది, ఇంకో మైలురాయి సృష్టించుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు 100 కిలోమీటర్లలో ఒకటే మైల్ రాయి కాడ మనం పదే పదే ఆగిపోతే ఇంకా 99 మైల్ రాయిలు చేరుకోవాలి కదా మనం. సో అదే ఒక మైల్ రాయి పుష్ప అనేది. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు అల్లు అర్జున్ గారి గురించి? అల్లు అర్జున్ అంటే హార్డ్ వర్క్ చేసి వచ్చిండబ్బా, ఇదైతే ఖచ్చితంగా చెప్తా. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా హార్డ్ వర్క్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న అన్నీ కలిపి ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్ దొరికితే ఎట్లా విధ్వంసం సృష్టించొద్దని చీర కట్టిండు, ఏ హీరో కట్టలే. అంతెందుకు మెగాస్టార్ గాడు పెద్ద అభిమాని ఆయనకి, ఆయనను మించిపోయిండు అల్లు అర్జున్. అంటే మించిపోవడం అంటే ఈ పబ్లిసిటీ పరంగా ఆయనంత స్థాయి కాదు. సో అల్లు అర్జున్ ఓన్గా క్రియేట్ చేసుకొని ఈ స్థాయికి వచ్చిండు. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో అల్లు అర్జున్ 22 సినిమా నుంచి ఒక పోస్టర్ వచ్చింది ఈ రోజు. అది ఈగల్లాగా అనిపిస్తుంది, లెగ్ లెక్క. అది ఎట్లా అనిపిస్తుంది మీకు పోస్టర్? మనం ఆ సింబల్ చూస్తేనే సూపర్ హిట్, బాక్స్ ఆఫీస్ మోడ్ అని చెప్పి సింపుల్గా చెప్పవచ్చు. అల్లు అర్జున్ అనేది ఒక తగ్గేదే లేదనేది. ఆయన ఏమి చేసినా స్టైలిష్గా ఉంటుంది. ఆయన ప్రతిదీ చేసిన బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ మోడ్ అని చెప్పి సింపుల్గా చెప్పవచ్చు. బ్రో ఇప్పుడు పుష్ప సిరీస్ తోని ఇండియా మొత్తాన్ని షేక్ చేశాడు కదా, సో ఈ సినిమాతో వాల్ ని షేక్ చేస్తారు అనుకోవచ్చా? సింపుల్గా షేక్ చేస్తాడు, రప్పాడిస్తాడు అంతే. ఆయన అల్లు అర్జున్ డ్యాన్సే కాదు, స్టైలిషే కాదు, ఆయన ఐకాన్ స్టార్ అంటే మాటలు కాదు. ఆయన హార్డ్ వర్కే కానీ, ఆయన హార్డ్ వర్క్ కానీ, ఆయన స్టైలిష్, ఆయన వేరే అసలు. మన భారతదేశంలో పుట్టడం చాలా వరకు అదృష్టంగా చెప్పవచ్చు. బ్రో ఇప్పుడు డైరెక్టర్ కూడా అట్లీ గారు కదా, సో ఆయన సినిమాలు మన ఊహలకు కూడా అందే అన్నమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఈ సింబల్ చూసినప్పుడు ఫస్ట్ మీకు ఏం గుర్తుకొచ్చింది? ఇది ఖచ్చితంగా పెద్ద ఇట్టు కొట్టబోతుంది అని చెప్పేసి సింపుల్గా అర్థమవుతుంది. అనిమల్ థీమ్ లాగా అట్లా ఏమన్నా డైనోసార్ అట్లా ఏమన్నా ఉంటుంది? అలాంటిదే. అది చూస్తే జస్ట్ ఆ సింబల్కే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నట్టు. ఇప్పటివరకు ఎవరు జస్ట్ అది ఒక్కటి రిలీజ్ కాగానే అరే మళ్ళీ అల్లు అర్జున్ తెర పైన వస్తుండో చూసే అదృష్టం వచ్చింది. ఆయన మళ్ళీ ఏమిటి ఇస్తారో, ఏం సర్ప్రైజ్ చేస్తాడో అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ యొక్క సింబల్తోనే. అల్లు అర్జున్ అంటే ఆయన డ్యాన్సే కానీ ప్రతీది ఎనీథింగ్ ఆయన వేరు. అల్లు అర్జున్ అంటే వేరే లెవెల్, అంతే, తగ్గేదే లేదు అసలు. బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో అల్లు అర్జున్ గారి 22 సినిమా నుంచి ఈరోజు పోస్టర్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? హేటర్స్కి అన్న అంతే అంతే. మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? 2000 మినిమం 2000. అవునన్నా. మరి రేపు అల్లు అర్జున్ గారి బర్త్డే కదా, ఆ సందర్భంగా యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విష్ యూ హ్యాపీ బర్త్డే బన్నీ సార్, అంతే. అంటే గంగోత్రి తోటి చాలా ట్రోల్స్ చేశారు, బట్ పుష్ప తోటి అందరు నోర్లు మూయించారు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే చాలా ఎదుగుదల, అంటే చాలా కష్టపడ్డాడు. అదే అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటన్నా? డ్యాన్స్ స్టైల్స్, ఇంకా యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్.